రైట్. నమస్తే అందరికీ. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ యువ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ రాజేష్ నాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను? నిన్న సభా వేదిక నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభకు సంబంధించి చాలా వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ నాయకుల పైన. ఎట్లా చూస్తారు? ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి 4 కోట్ల మందిని మోసం చేసిరని మనం అనుకున్నాం. కానీ నిన్న స్వయాన వాళ్ళ కాంగ్రెస్కి సంబంధించిన 15,000 నుంచి 20,000 మంది కార్యకర్తలు, గ్రామస్థాయి ప్రెసిడెంట్లను కూడా కూర్చోబెట్టి మొత్తం అబద్ధాలు చెప్పి వాళ్ళను కూడా మోసం చేసిన దాఖలాలు కనబడుతున్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ఒక రాష్ట్రాన్ని నడిపేటోడు, అదేవిధంగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేసేటోడు క్యాప్టెన్ లాగా ఉండాలి. కానీ ఈయన ఒక స్టాండింగ్ కమెడియన్ లెక్క, ఒక స్టార్టప్ కమెడియన్ లెక్క, క్యాప్టెన్ లాగా కాకుండా ఒక కమెడియన్ లెక్క కనబడడం చాలా దారుణంగా అనిపించింది. ఎట్లా ఏం వర్రుడు అది? వర్రుడు అదేనా? నువ్వు దిశానిర్దేశం చేయాలనుకుంటే కార్యకర్తలకు క్రమశిక్షణగా నేర్పాలి తప్ప వర్రుడు. ఆ ప్రసాద్ ఐమాక్స్ ముందు ఒక సినిమాకి రివ్యూలు ఇస్తూ ఉంటారు జనాలు, కొంతమంది పొరాలు రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఓ ఓ అని బట్టలు చింపుకొని వర్రినట్టు అట్లా వర్రుడైంది. ఒక రివ్యూ ఇచ్చేటోళ్ళ లెక్క వర్రుడైంది అన్నట్టు. ఒక ముఖ్యమంత్రి ఒక హుందాగా వ్యవహరించాలి. ఒక దేశానికి సంబంధించిన ఒక నాయకుడు వాళ్ళ కరిగే ముందు నువ్వు వ్యవహరించే తీరు మంచిగా ఉండాలి. కానీ అనవసరంగా చిల్లర మల్లరగా ఏందది? మా యొక్క తెలంగాణ రాష్ట్ర పరువు తీసిన మొత్తం నువ్వు ఆయన ముందు. ఇదా నువ్వు చేస్తే పరిపాలన? ప్రతిదీ శుద్ధ అబద్ధం. ఏం నిజం మాట్లాడి వానికి అర్థమే అయితే లేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. ఈయనని దేంతో కొట్టాలా? సిగ్గు, శరం, లజ్జ, మానం ఏమైనా ఉన్నదా? నీకే కనుక సిగ్గు ఏమైనా ఉంటే నువ్వు మనిషివి అయితే మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఆ రోజు రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్కి ఎట్లా వచ్చినావు నా కొడక? 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి లెక్కలతోటి అశోక్ నగర్ చౌరస్తాకి రా, మేము కూడా విద్యార్థులుగా మేము వస్తాము, లెక్కలు చెప్పు. నువ్వు ఇచ్చింది ఉత్త 12,000 ఉద్యోగాలు తప్ప కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను తీసుకొచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి ఇలా తలకాయలు లెక్క పెడతా, మొండాలు లెక్క పెడతా అని చెప్పేసి మాట్లాడే సిగ్గున్నదా? మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇదే నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా కానీ దేనికో కానీ. నువ్వు 60,000 ఉద్యోగాలు ఇస్తే సెక్రటేరియట్ పిలుపుకి ఎందుకు ఇస్తారు? అదేవిధంగా నీకు సంబంధించిన అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఎందుకు ఇస్తారు? అదేవిధంగా నిత్యం వాళ్ళు ధర్నాలు ఎందుకు చేస్తారు? అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర రాస్తారోకోలు ధర్నాలు ఎందుకు చేస్తారు? ఏం బుద్ధి లేకనా, లేకపోతే తిన్నది అరగకనా? వాళ్ళు ఎందుకు చేస్తా అన్నారు? కడుపు మాడి. ఇవాళ నీకు ఉద్యోగాలు వచ్చినాయి, రాహుల్ గాంధీకి వచ్చింది, ప్రియాంక గాంధీకి వచ్చింది, నీకు సంబంధించిన కుటుంబ సభ్యులకు వచ్చినాయి, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన ఉద్యోగాలు. కానీ మాకు అస్సలేమని చెప్పేసి ఇవాళ జొమాటో నడుపుకుంటారు పొర్రగాళ్ళు, స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా ఓలా, ఊబర్ నడుపుకుంటారు. ఉద్యోగాలు చేయలేక, ఉద్యోగాలు లేక ఇంత దరిద్రమైన పరిస్థితి. ఆ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైబ్రరీలో కూర్చొని రాత్రి 8 నుంచి 4 గంటల వరకు ఓలా, ఊబర్ నడుపుకొని బతుకుతూ ఉన్నారు పొరగాళ్ళు, ఇంటికాడ పైసలు అడగలేక. ఈయన కోసం, ఈయన యొక్క ప్రభుత్వం రావడం కోసం ఊరు వాడ తిరిగిన నిరుద్యోగులు ఇలా ఓలా ఊబర్ నడుపుకునే పరిస్థితి ఇలా ఎవరు తీసుకొచ్చిండు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు కదా బాజాప్తగా. ఎవరికైనా సిగ్గున్నదా? కోదండరామ్ కన్నా ఉన్నదా? బల్మూర్ వెంకట్ కన్నా ఉన్నదా? అరే గాడిదుల్లారా, మేము ఒకటే చెప్తా ఉన్నాము. కోదండరామ్ కూడా నిన్న విన్నాడు ఆ మీటింగ్ని, బల్మూర్ వెంకట్ ఉన్నాడు దాంట్లో. అదేవిధంగా ఇవాడు రియాజ్ అనేటోడు ఉన్నాడు, అదేవిధంగా తిరుమార్ మల్లిగాడు ఉన్నాడు. వీళ్ళందరికీ విన్నారు కదా 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి సదరు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కదా. మీరు నా కొడకల్లారా దాన్ని మీరు ఖండించకపోతే మీ యొక్క ఇళ్లకి వచ్చి మిమ్మల్ని మాత్రం బరాబర్ ఉరికిస్తామని చెప్పేసి చెప్తారు. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇదే ఆ ఉద్యోగాలు అందరినీ ఎల్బీ స్టేడియం తీసుకొచ్చి తలలు లెక్క పెట్టైనా మీకు నిరూపిస్తాను నేను ఉద్యోగాలు ఇచ్చినట్టు అని చెప్పి కూడా ఇది బీఆర్ఎస్ బురద జల్తా ఉందని చెప్పి మాట్లాడతాం. అదేనే ఇప్పుడు అదే విషయము మా బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పకుండా నిరుద్యోగులకు చెప్పమంటున్నాం. మేము చిక్కడపల్లి లైబ్రరీకి పొమ్మంటున్నాము, ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మంటున్నాము, అదేవిధంగా మన అశోక్ నగర్ చౌరస్తాకు పొమ్మంటున్నాము. ఏ ఒక్క నిరుద్యోగితోటైనా 60,000 ఉద్యోగాలు ఇచ్చిన మా రేవంత్ రెడ్డి అని చెప్పమను. ముక్కు నేలకు రాస్తా. నేను పీజీలో నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను పిహెచ్డి కంప్లీట్ అయింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. నేను చెప్తున్నా బాజాప్తగా ఈయన ఇంట్లో పాచి పని చేస్తా. ఏంది ఇదే రాజకీయము? ఇదా నీచపు రాజకీయము? నా కొడుకులారా, వీళ్ళు 1000 కోట్లు సంపాదించుకొని ఇవాళ మాలాంటి నిరుద్యోగుల పొట్టన కొడుతున్నారు. మా ఉసురు తాకకపోదు, మాకు ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు, మేము బతకకపోయినా పర్లేదు, మా భవిష్యత్ ఆగమైనా పర్లేదు, కానీ ఈ నా కొడుకులను ఇడిచిపెట్టేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాలకు వీళ్ళు ఇచ్చిన హామీలను మేము వివరిస్తాము.
అప్పుడు ఎట్లయితే ఊరు ఊరు వాడవాడ తిరిగినామో రేపటి రోజున మళ్ళీ మా యొక్క సమరశంకరం పూరించి ఊరు ఊరు వాడవాడ గడప గడప తిరుగుతాము. ఈ నా కొడుకులు ఇచ్చే ఈ నిలబెట్టేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎవడైతే ఉన్నాడో సర్పంచ్లు ఎవడైతే ఉన్నారో దగ్గరుండి ఒక్క ఇంటికి 10 సార్లు పలుమార్లు పోయి వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ యొక్క బట్టలు ఇప్పి ఇలా బజార్లో నిలబెట్టకపోతే చూడు నువ్వు. వచ్చే ఎన్నికల్లో కూడా మేం కాదు సదరు ఒక చదువుకున్న నిరుద్యోగులు అంటున్న మాట ఇది. 30 లక్షల మంది నిరుద్యోగుల నుంచి వస్తున్న మాట. ఏదో రాజశేఖర్ చెప్పుడో బీఆర్ఎస్ పార్టీ చెప్పుడో కాదు, ఇది వాళ్ళు చెప్తున్నారు, బాజాప్తగా చెప్తున్నారు. ఊరు ఊరు వాడవాడ వాళ్ళ పైసలతోటి వాళ్ళే తిరుగుతారు. తిండి లేకపోయినా చెట్ల కింద పడుకోనైనా వీళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. అది జరుగుతుంది. రానున్న వచ్చే ఎన్నికల్లో కూడా 100 సీట్ల పైన కాంగ్రెస్ పార్టీ కొడుతుంది, అది నాది హామీ అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేకి మాట ఇవ్వడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇగో ఈయనకే కనుక మొగోడు అయితే బరాబర్ మొగోడు అయితే ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కొడంగల్కే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళా గెలవమను. 100 సీట్లు అచ్చుడు కాదు, 100 సీట్లకు డిపాజిట్లు రావు వీళ్ళకు. మీకు అర్థమైతే లేదు. 100 సీట్లకు డిపాజిట్లు రావు. ఎందుకంటే 100 సీట్లు గెలుస్తున్నాం అనే ఫస్ట్ నుంచే ఒక ఫాల్స్ ప్రాపగాండా క్రియేట్ చేస్తే రేపటి రోజున గెలుతుంది కావచ్చు, జనాలు అయోమయంలో పడి చేస్తారని అనుకుంటాను కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నైతిక విలువలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చరిత్ర మొత్తం పూసగుట్టించినట్టు ఊళ్ళల్లో పనిచేసే నాట్లేసే మహిళలకు కూడా ఎరికైంది. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈ గాడిదలు ఉత్త మోసపు నా కొడుకులు వీళ్ళను ఓటేయద్దని చెప్పేసి వాళ్ళు బరాబర్ కరాఖండిగా మొత్తము సన్నిద్ధమై ఉన్నారు. రేపటి రోజున నువ్వు చూడు బ్యాలెట్లు పలిగిపోతాయి. ఆ వీళ్ళ మీద ఒత్తి చూడు నువ్వు, అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ కూడా వీళ్ళ మీద సానుకూలతగా లేదు. ఏ వర్గం సంతోషంగా లేదన్న. రైతులు సంతోషంగా లేరు, కార్మికులు సంతోషంగా లేరు, ఆటో కార్మికులు సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు, యువకులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు. ఒక్క వర్గం కూడా సంతోషంగా లేనప్పుడు ఈ నా కొడుకులు 100 సీట్లు ఎట్లా గెలుస్తారనేది నాకు అర్థమైతలేదు. నేను అంటున్న 100 సీట్ల డిపాజిట్లు తెచ్చుకోమని చెప్తున్నాం మేము. ఒకేసారిగా రైతు భరోసా ఇచ్చిన రైతులందరూ పండుగ చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటారు అంటారు. అయితే ఈ రేవంత్ రెడ్డి ఎట్లా అంటే పండగ అంటే దేనికి పండగ చేస్తారబ్బా? ఓట్లకు మధ్యన రైతు బంద్ వేస్తే పండగనా? నాట్లకు మధ్యన రైతు బంద్ వేయాలి. కేసీఆర్ గారు గతంలో దాదాపుగా 11 సార్లు వేసిండు రైతు బంధు. 80,000 కోట్లకు దగ్గర వేసిండు. మరి ఈ వీడొచ్చి 1-2 సార్లు వేసేసరికి పండగ చేసుకుంటారు అని చెప్తుండేడు. ఇదా పండగ చేసుకున్నది? సిగ్గు శరం ఏమైనా ఉండాలి. ఇదే పండగ అనేది ఒక ఊళ్ళో చేయమని చెప్పి, నాకు ఊళ్ళే చెయ్యమని చెప్పు, ఒక బంతి పెట్టమని చెప్పు, ఒక బంతితో ఒక 10 మంది రైతులను కూర్చోబెట్టుకొని బువ్వ తినమని చెప్పు. ఏమైనా ఉంటే మైకి మీద ఒక ఒర్రుబో దొరినట్టు ఒర్రుడు కాదు, ఒక జనాలలోకి పోవాలి, ఊళ్ళలోకి పోవాలి, రైతుల దగ్గర కూర్చొని మాట్లాడే అంత ధైర్యం ఉన్నది దీనికి. పల్లెలు తీసుకొని కొడతారు, చీపుర్లు తీసుకొని కొడతారు, వీళ్ళను ఒక్కొక్కరిని ఉతికి కొడతారు, బరాబర్ ఉరికిస్తారు ఊళ్ళల్లో. ఎటువంటి పరిస్థితి లేదన్నా. మనం అనుకున్నంత ఈజీగా లేదు, రేవంత్ రెడ్డి అనుకున్నంత ఈజీగా లేదు. మనం అందరం వేరే అనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి కూడా చాలా తెలివికల్లోడు. చాలా తెలివికల్లోడు. ఆయన గెరకే అంత ఉత్తదే నా మీద వ్యతిరేకత వచ్చిందని ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉన్నాడు. రేపటి రోజున ఏదో చేద్దామనే ఆ అచ్చినోనికి మన వచ్చిన ఖర్గేను కొంచెం సంతోష పెడదాం ఒక 10 నిమిషాలు అని చెప్పేసి ఏదో మాటలు మాట్లాడింది. కానీ ఏది లేదు, ఉత్తదే డొల్ల కథ అంత వీళ్ళది. చెప్పండి బ్రదర్, ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇష్టమంటున్నాడు రేవంత్ రెడ్డి, ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇచ్చిందంటే ఏమంటారు కదా, నవ్వొస్తుంది, హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు చెప్పేటప్పుడు కనీసం దానికి నువ్వు మాటల్లో చెప్పడం తప్ప కానీ ఆచరణలో మాత్రం జీరోనే చెప్పుకోవాలి. ఇక్కడ ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు కాదు. ఇవాళ మేము ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం, ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నాము. మీరు ఇచ్చిన హామీలలో ఏదైనా పక్కాగా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరి ప్రజలకు అందినాయా? ఎక్కడా కూడా మీరు చేసే మాటలకే తప్ప ఏమీ లేరు. అసలు అక్కడ కలకుర్తి ఎత్తిపోతుల పథకంలో మనకు అక్కడ గేట్లు వదలడానికి కూడా మీకు అంత ఇబ్బంది అవుతుందా? గేట్లు తెగిపోతుంటే కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. మీరు కనీసం సోయి లేదా? మా కేసీఆర్ గవర్నమెంట్ సమయంలో ఆయన 1 నెల రోజుల ముందే వర్షాధారం బట్టి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలకు కానీ ముందే సూచనలు ఇవ్వడం కానీ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది అన్నీ తెలుసుకుంటా ఉంటుండే, అట్లా మానిటరింగ్ చేస్తుండే. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఓన్లీ మాటలకు, అలాగే ఏమైనా మాఫియాలకు, భూ కబ్జాలకు, అలాగే ఎక్కడెక్కడెక్కడ మనకు కమిషన్లకు, ఈ గవర్నమెంట్ ఏంటంటే కమిషన్ల గవర్నమెంట్ అనే అనాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ను
ఇంత మరీ కనీసం మినిమం ఆలోచన లేకుండా కూడా ప్రజలకు ఏం చెప్తే అది జనాలకు తెలుస్తుంది, ఏది మనం చేస్తున్నామో ఏదనేది మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్న ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు. ఇట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజా ప్రభుత్వం అన్నీ చేసేస్తా ఉన్నాము. సో గత ప్రభుత్వంలో అన్యాయం చేశారు, నీళ్ళ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఇప్పుడు నేను ఉద్యమ నాయకుడి నుంచి వచ్చినోడిని, మీరు ఒక్కసారి మీ రేవంత్ రెడ్డి మీకు మా సీనియర్ మా హరీష్ అన్న కానీ కేటీఆర్ అన్న కానీ అవసరం లేదు, నేను ఉందా చెప్తాను మా గవర్నమెంట్లో ఏం చేసిర్రు, మీరు మీ గవర్నమెంట్లో పట్టుని 10 ఏమన్నా చేసిరా, పోనీ 4 అన్నా చేసిరా, ఏది చేయలేదు. మా గవర్నమెంట్లో సాగు నీరు కానీ తాగు నీరు కానీ మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ అలాగే ప్రతి డిస్టిక్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ప్రతి అండ్ ఒక కలెక్టరేట్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ అసలు ఈ దేశంలో ఎక్కలేని మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారని సమయంగా తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇవాళ రాజకీయాల్లో ఏదో మాట్లాడితే ఏదో ప్రజల్లో మభ్యపెట్టి ఏదో మాట్లాడుతా అంటే కుదరని పని. ఒకప్పటి రోజులు కాదు, ఇప్పుడు ప్రజలు ప్రతిదీ అవగాహన, అందరు ఇప్పుడు లిటరేచర్ పరంగా అందరూ కూడా అక్షరాస్యత పెరిగింది, అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కరికి ప్రజల్లో ఏది నిజము ఏది అబద్ధమో కళ్ళ కట్టినట్టు ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. ఇంకా నిజాలు చెప్పుకుంటా పోతే మీరు ఇలానే ఇంకా అబద్ధాలు చెప్పుకుంటా పోతూ ఉంటే మీరు ఎవరు నమ్మరు. అనవసరంగా ఇప్పటికైనా మీరు మారండి, మారి ప్రజలకు సేవ చేయండి. ఎంతసేపు లేనిపోని అన్నీ అబండాలు వేయడము, ఏదో ఒకటి మీరు ప్రతిదానికి ఇంతసేపు కాళేశ్వరం అంటారు, ఇంతసేపు మీరు ఇంకోరితర ఏది పడితే అది కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ అన్న మీద వీళ్ళందరి మీద మీరు ఎక్కలేని కేసులు కావాలని కలిగించుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తారు. ఇంకొకటి చెప్పదలుచుకున్న, రాష్ట్ర రాజకీయాల్లో నేను ఒక సీనియర్గా విద్యార్థి నుంచి ఒక నాయకుడిగా నేను చెప్తున్నాను, రేపటి రోజుల్లో మీరు ప్రతి ఒక్కరు అనవసరంగా కాంగ్రెస్ కార్యకర్తలకు మరీ చెప్తున్నాను, కార్యకర్త కింది స్థాయిలో మీరు భయపెడుతున్నారు. అంటే ప్రశ్నిస్తే మాత్రం మీరు ఎట్లా పడితే అట్లా మీరు పోలీసులు తీసుకుపోవడం కానీ లేకపోతే వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టడం కానీ, అంటే ప్రశ్నిస్తున్నంత మాత్రం అది చేయలేదనే ఉద్దేశంతో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా మీరు తీసుకుపోయి చేయలేడం ఏందండి? ఏమన్నా ఉగ్రవాదా లేకపోతే దొంగతనం చేసినా లంగతనం చేసినా? అరే బాబు, అంటే ఇక్కడ ఒక మనిషిగా ఒక నార్మల్ ఒక స్వతంత్రంగా చెప్పుకునే విధానం కూడా లేకుండా అంత చేస్తున్నావా? ఇదేమంటారు? ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. ఇందిరాగాంధీ ఒకప్పుడు ఆమె ఎమర్జెన్సీ ఎలా చేసిందో అలా చేస్తున్నావు ఇవాళ రేవంత్ రెడ్డి. జాగ్రత్త, తస్మాత్. మీరు అనవసరంగా చిల్లర మల్ల రాజకీయాలు చేయకండి. ఎప్పుడైనా దేవుడు ఉన్నాడు, దానికి మళ్ళీ రిటర్న్ బ్యాక్ మీరు ఎలా చేసారు దానికి డబల్ అయితే తప్ప తగ్గదని చెప్తున్నాను. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కాంగ్రెస్ సభకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు, బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, కేసీఆర్ పైన కావచ్చు. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన? అసలు 10 సంవత్సరాల్లో విధ్వంసం చేసింది అన్నట్టుగా, అదేవిధంగా కృష్ణా జిల్లాలో గోదావరి జిల్లాల విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? 18 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు అదే విధాన ధోరణి, అదే మాట, అధికార పక్షం ప్రతిపక్షం ఉండమా అనే నాయకుడు ఆ ధోరణి ఉంటారు తప్ప ఎప్పుడు 18-19 నుంచి కేసీఆర్ ఇది చేశాడు అది చేశాడు. మీరు ఏం చేస్తారో ముందు మీరు చేయండి, మీ మార్క్ కోసం మీరు ఏ పని చేస్తారో ముందు చేయండి. అయిపోయింది, గత నుంచి కాదు. మీరు పెద్దగా బాగా చేస్తానే కదా ప్రజలకు చెప్పారు, కౌలుతులకు డబ్బులు ఇస్తున్నారు, ఈ రైతు బంధు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు కదా. మీరు ఇచ్చినాక అప్పుడు మాట్లాడండి. మీరు ప్రతిసారి ఆ భాష ఆ సంస్కృతి అది మార్చుకొని మంచిగా నీట్గా పద్ధతిగా ఒక సీఎం గారు మన భారతదేశంలో 29-30 రాష్ట్రాలున్నాయి, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతారు, హోందాతనం ఎట్లా మాట్లాడితే ప్రజలకు పబ్లిక్కి నచ్చుతుందో దాని విధంగా మాట్లాడుతుంటే బాగుంటుందని చూస్తాం. మరి అంటే గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించి ఆ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఒప్పందాలు చేసుకున్నారు. అప్పుడే జరిగిపోయింది ఏపీకి వెళ్ళాల్సినటువంటి నీళ్లు. ఆ సమయంలోనే తెలంగాణ కుట్ర జరిగింది, అసలైన కుట్ర చేసింది కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ అది ఒక చరిత్ర, ఎప్పటికీ అదే ఉంటుంది. కేసీఆర్కు కుట్ర, కేసీఆర్ తెలంగాణ కోసం ఆయన ప్రాణ త్యాగం సిద్ధపడ్డ వ్యక్తి కేసీఆర్ గారు. ప్రాణానికి ఆయన త్యాగం సిద్ధపడి తీసుకొచ్చింది తెలంగాణ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 4 సంవత్సరాల్లో కాళేశ్వరం నిర్మించి రికార్డ్ సృష్టించింది కేసీఆర్ గారు. ఇంకా మాకు రావాల్సిన నీళ్లు మాకు ఇంకా ఉన్నాయి.
గోదావరిలో కానీ కృష్ణాలో కానీ మాది కంప్లీట్ అయిపోయినాక మీరు చేసుకోవాలి. మాకు ముందు మేము ఒక దేశం, ఇజ్రాయెల్ దేశం కంటే ఎక్కువ జనాభా నివసించే అటువంటి హైదరాబాద్ నగరం ఇది అత్యంత హైట్లో ఉంటుంది. మాకు రెండు పక్కల కృష్ణా గోదావరి ఉంటుంది. దాన్ని లిఫ్ట్ చేసుకొని మేము ముందు ఇంకా ప్రాజెక్టులు ఉన్నాయి, మేము కట్టేది ఇంకా చేసుకునేది ఉంది. దాని కాకముందు అసలు వాళ్ళు పోలవరం నుంచి లింక్ ప్రాజెక్టు బంకచెర్ల అంటున్నారు. అసలు నీకు పోలవరమే కాలేదు, దానికి ఇంకా లింక్ అంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఈ విధంగా తెలంగాణను ఎట్లా చేస్తున్నారో మనం దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది. కేసీఆర్ గారు కనుక లేకుంటే ఇంకా చాలా కష్టమయ్యేది. మరి 60 సంవత్సరాలు ఇన్ని సుదీర్ఘమైన పరిపాలన చేసినట్టు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ఎందుకు కట్టలేకపోయింది, తెలంగాణకు ఎందుకు రిజర్వాయర్లు తీసుకురాలేకపోయినరు, ఎందుకు మరి కేసీఆర్ గారు 9.5 ఏళ్ళ చేసిన చరిత్ర వాళ్ళు ఎందుకు చేయలేకపోయినరు. పోనీ ఇంకోటి రేవంత్ రెడ్డి గారు పదే 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 పాడిందే పాడుతూ ఉంటారు కదా. అది కాకుండా వారు ఏం చేస్తారు, వారు అధికారంలో ఉన్నారు, వారు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు వారు ప్రతిపక్ష నాయకుడు కాదు, వారు ముఖ్యమంత్రి గారు, వారు ఏం చేస్తారు, వారి మార్కు ఉండేటట్టు చేయాలి. కానీ ప్రధాన అంటే ఏముంటుంది, జనానికి బోర్ అయిపోయింది, జనానికి ఏం నచ్చట్లేదు. అది ఎట్లా చూస్తారండి? రానున్న ఎన్నికల్లో 100 సీట్ల పైగా వస్తాయి మాకు కాంగ్రెస్ పార్టీకి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది, మాట కూడా ఇచ్చారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను మా పార్టీ భవన్లో ఉండి చెప్తున్నా, వాళ్లకు సింగిల్ డిజిట్ కూడా దాటదు. సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు ప్రజాక్షేత్రంలో. ప్రజలు మీరు మైకులు తీసుకుపోయి గొట్టాల కాడ పెట్టండి, నేను ఓటు వేయకపోతే వేయకపోనన్నా ఇంట్లో కూర్చుంటా కానీ కాంగ్రెస్ పార్టీకి నేను ఓటు వేయను. నేను పుట్టిన కాంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తున్నా, కానీ ఇకనైతే నేను నా జీవితంలో నేను సచ్చే వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనని ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆ విధంగా నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాకుంటే వాళ్ళు అబద్ధాలతోటి అధికారం వచ్చింది కాబట్టి అబద్ధాన్ని వాళ్ళు కంటిన్యూ పెంచి పోషించాలి కాబట్టి ప్రతిసారి అదే విధంగా ఓవర్కమ్ చేస్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మొత్తానికి పబ్లిక్ అర్థమైపోయింది. ఏది మంచి ఏది చేయడానికి పబ్లిక్ ఒక డిసైడ్ అయిపోయింది. సింగిల్ డిజిట్ దాటదు. 100 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి అంటా ఉంటే మీరు సింగిల్ డిజిట్ అంటా ఉన్నారు. సో ప్రజలు నిజంగానే ఎందుకు అంత వ్యతిరేకత? అంటే 6 గ్యారెంటీల విషయంలో చెప్పిన హామీలు అమలు చేయాలి. మేము ఎప్పుడు గ్యారెంటీ ఇవ్వలేదండి. మేము కేసీఆర్ గారి సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ తీసుకొస్తామనేది ఒకటే హామీ ఇచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకురాకపోతే నన్ను రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పింది కేసీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్లో పోతున్నా తెలంగాణలో దిగుతా అని చెప్పింది కేసీఆర్ గారు. తెలంగాణ కోసమే ప్రాణత్యాగంకి సిద్ధపడ్డది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రాణత్యాగం చూసే ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో చర్చలు జరిగి అన్ని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో లేవనెత్తుతూనే కేసీఆర్ గారికి నిరాహార దీక్షను ఆ రోజు అనౌన్స్ చేసి చిదంబరం గారు అనౌన్స్ చేసి విరమించడం జరిగినది. దాని తదనంతరమే దానికి కూడా మళ్ళీ 2 ఏళ్ళు శ్రీకృష్ణ కమిటీ అనేసి టైం పాస్ చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ. పిల్లలు చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ యావత్ మొత్తం చరిత్రలో 60 ఏళ్ళు తెలంగాణ కోసపడడానికే ఈ కాంగ్రెస్ పార్టీ కారణం. ఎట్లా చూస్తారు? ఇప్పుడు రానున్న ఎన్నికల్లో గెలుస్తామని చెప్పాలంటా ఉన్నారు. ఇంకో విషయం అన్నా నాకు గుర్తొస్తూ ఉంది, ఉద్యోగాల విషయంలో 60,000 ఉద్యోగాల పైన ఇచ్చిన 1 సంవత్సరంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు దేశంలో అని చెప్పి మాట్లాడుతాను. ఎట్లా చూస్తారు? 15,000 16,000 ఇచ్చిన పిల్లలే ఆల్రెడీ ఉద్యోగాలు ధర్నా చేస్తున్నారు. ధర్నా చౌక్లో ధర్నా చేసుకుంటూ చెప్పారు క్లియర్గా, మమ్మల్ని మోసం చేయకండి, మీరు ఇప్పటికే 60,000 అంటున్నారు, మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎప్పటి నుంచి ఇంటర్వ్యూ చేసిండ్రు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని 10,000 16,000 ఇచ్చిండ్రు మీరు ఓట్లు ఉద్యోగాలు, మీరు ఓట్ల ముందు ఏ విధంగా చెప్పిండ్రు, మీరు ఓట్ల ముందు మమ్మల్ని ఏ విధంగా వాడుకున్నారు, మేము అందరినీ మా ఇంట్లోలను పెద్దోళ్ళను పక్క ఇంటోళ్ళను వెనకింటోళ్ళను ఊర్లలోను అందరూ మేము తిరిగి క్యాన్వాసింగ్ చేసినాం, మాకేదో బాగుపడతామని. మీరు కేసీఆర్ చేసిందంటే 1% కూడా చేయలేదు, మమ్మల్ని మోసం చేసిందని నిరుద్యోగ యువత గొల్లుమంటుంది, ధర్నా చేస్తుంది. తెలంగాణ ప్రజానీకానికి ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ బంకచెర్ల ప్రాజెక్టు నడవని పోదు, బంకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోనీకి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ తెలంగాణకు మనకి ఇంకా నీళ్లు చాలా అవసరం. ఈ హైదరాబాద్లో ఒక ఇజ్రాయెల్ దేశం కంటే ఎక్కువ పబ్లిక్ పాపులేషన్ మన దగ్గర ఉంటారు కాబట్టి మన వాటరు మనకు చాలా అవసరము. కేసీఆర్ గారు వచ్చినాకనే ఈ రోడ్ల మీద హైదరాబాద్లో పర్టికులర్లీ ట్యాంకర్లని బంద్ అయినాయి. కేసీఆర్ గారు వచ్చినాకనే ప్రతి ఇంటికి ప్రతి అపార్ట్మెంట్లో కూడా 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు వచ్చినాకనే మన ఊర్లలో కానీ ఎక్కడ కానీ వాటర్ పోయింది. ఫస్ట్ ఫేజ్గా వాటర్ తాగడానికి దీనికి పోయింది. నెక్స్ట్ ఫేజ్గా మనం చేసేది ఇంకా మనకు చాలా ముందు ఉంది, చాలా ఇండస్ట్రీస్ వచ్చేది ఉంది. హైదరాబాద్కి చాలా వాటర్ అవసరం ఉంది. ఎందుకంటే టోటల్ ఇండియా నుంచి అన్ని స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పబ్లిక్ ఉన్నారు. ఈ వాటర్ లేకుంటే ఈ నగరం ఎండిపోతుంది. కాబట్టి ఈ పక్క రాష్ట్ర కుట్రలను ఛేదించుకుంటూ మనకు రావాల్సిన హక్కుగా మన దగ్గర నుంచి పారే గోదావరి, మన నది గోదావరి మన దగ్గర 312 కిలోమీటర్లు మనం స్టోరేజ్గా దాన్ని ఉంచుతున్నాం.
ఆ వాటర్ను మనం ముందుకు తీసుకుంటాం. ఇది కేసీఆర్ గారితో అవుతుంది. కేసీఆర్ హరీష్ రావు గారు ఈ భవన్లో ఈ పార్టీ ఆఫీస్లో వారు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టే వరకు కూడా కాంగ్రెస్ మేల్కొనలేదు. మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారి కానీ తెలియదు. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టినాక ఒక రోజు తర్వాత ముందు రోజు డేట్ వేసి మేము కూడా ఆల్రెడీ కంప్లైంట్ పెట్టినామని వాళ్ళు చూపించారు. అంటే వాళ్ళు ప్రజలకు అవగాహన లేదు, కావాలని డాక్టా చేసి అబద్ధాలతో వచ్చిన ఈ పార్టీ అధికార పార్టీ ఇప్పటికైనా వాళ్ళు కొంచెం ఇప్పటికైనా 1% అనే న్యాయం చేయండి. 99% మీరు చేయలేరు ఎట్లాగూ. కాబట్టి మీకు వచ్చేది 100 సీట్లు కాదు కదా, సింగిల్ డిజిట్ లోపలనే మీరు ఉంటారు. మీరు కావాలంటే గ్రామ స్థాయిలో మీరు చూసుకోండి. మరి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, మరి మీ పథకాలు ఏమైనాయి, మీరు 6 గ్యారెంటీలు ఏమైనాయి అని ప్రజలు అడుగుతున్నారు. ఏది రావట్లేదు అంటున్నారు, మరి మీరేమో ఉందే అంటున్నారు. అదేందో ఒకసారి క్లారిటీ చేసుకోమని కోరుకుంటున్నాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు? నిన్న సభా వేదికగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు కాదండి, చీఫ్ మినిస్టర్ కాదండి, ఆయన చీఫ్ మినిస్టర్. ఆయన నోరు తెరిస్తే బండబూతులు, నోరు తెరిస్తే ఒక పంచ్ డైలాగులు, సినిమా డైలాగులు, ఒక 4 పంచ్ డైలాగులు, 2 ఛాలెంజ్లు అని ఒక ఛాలెంజ్ చేయడం, ఏదో నోటికొచ్చి మాట్లాడడం తప్ప ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు అని చెప్పి మర్చిపోయి చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. 18 నెలల పాలనలో మీరు ఏం చేశారు అంటే లేదు, 2 సభలు పెట్టుకొని వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం తప్ప మీరు చేసింది ఒరిగింది చేసింది ఏమీ లేదు అక్కడ. అంత పెద్ద మనిషి అక్కడ మీ పార్టీ ఇన్ఛార్జ్, మీ పార్టీ మల్లికార్జున గారు ఉన్నారు. ఆయన దగ్గర ఏదో 100 సీట్లు కొడతాను, 15 ఎంపీ సీట్లు తీసుకొస్తానని కాదు కదా, మీకు సింగిల్ డిజిటే ప్రాప్తమవుతుంది. వచ్చే ఎలక్షన్ ఇంకా జనాలు లేరు, నమ్మేద దృష్టిలో కూడా ఎవరు లేరు. ఎందుకంటే మీరు చేసిన ఇప్పుడు ఈ 18 నెలల పాలనలో మీ 6 గ్యారెంటీలు ఫెయిలు, మీ గవర్నమెంటు ఫెయిలు, మీ స్కామరేజ్ గవర్నమెంటు ఫెయిలు. ఇంకా ఎన్ని రోజులండి కేసీఆర్ గారి మీద పడి ఏడుస్తుంటారు? మీరు చేసింది చేసి చూపియండి. ఇంకా ఒక 4 పంచ్ డైలాగులు కొడితేనో, 2 ఛాలెంజ్లు ఇరుస్తానో, మీ బీజిఎంలో బ్యాక్గ్రౌండ్లో మీ పాట పెడితేనో ఇంకా కాదు, చేసి చూపించి మాట్లాడండి. అంతేగాని ఇప్పుడు ఆఖరికి మొన్న చూశారు మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్కసారైనా ఇప్పటివరకైనా జై తెలంగాణ అన్నారా? ఒక వీడియో, ఒక యూట్యూబ్లో ఎక్కడా జై తెలంగాణ. మీరున్న రాష్ట్రం ఏంటి తెలంగాణ? పోరాడి తెచ్చుకున్న ఎంతోమంది అమరజీవులు, ఎంతోమంది జీవితాలు త్యాగాలు చేసి, ఆ ప్రాణాలు త్యాగాలు చేసి కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీరు ముఖ్యమంత్రి ఉండగా జై తెలంగాణ. ఆఖరికి మీ నిన్న సభలో, నిండు సభలో మల్లికార్జున గారు కూడా జై హింద్, జై సోనియా గాంధీ, జై అని చెప్పి జై తెలంగాణ అన్న. మీరు కానీ మీ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ ఇప్పటివరకైనా జై తెలంగాణ అన్నారా? అనలేదు. గద్దర్ అవార్డ్స్లో గద్దర్ ఫోటో పెట్టలేదు. అక్కడ వచ్చిన వాళ్ళు అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నారు, అక్కడికి వచ్చిన బాలకృష్ణ గారు జై తెలంగాణ అన్నారు. కానీ మీరు మాత్రం జై తెలంగాణకే ఎప్పుడు అనలేదు. ఎందుకంత ఇది? మీరు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే జై తెలంగాణ అనడానికి కూడా మీకు ఇది ఒక ఇది అయిపోయిందంటే అంటున్నాను. నిజంగానే మీరు అన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇప్పటివరకు జై తెలంగాణ అనలేదే, కానీ జై సోనియమ్మ, జై కాంగ్రెస్ అంటాం. ఎట్లా అడుగుతుంది? జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ అందరూ అంటాడు. మొన్ననే చెప్పారు, నేను చదివింది టీడీపీలో, కాలేజ్ చేసింది బీజేపీలో, ఇప్పుడు పని చేస్తుంది, ఉద్యోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో. అంటే 3 పార్టీలలో అక్కడిక్కడ తిరిగి ఆర్ఎస్ఎస్, స్కూలు, కాలేజీ, ఉద్యోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నవాడు ఇక జై తెలంగాణ ఏమంటాడు? కనీసం ముఖ్యమంత్రిగా మీకు గెలిచినందుకైనా జనాలకు చూపించాలి కదా జై తెలంగాణ అని. 18 నెలలు టైంపాస్ చేసేసిర్రు, 2-3 సభలు పెట్టుకొని టైంపాస్ చేసిన వాళ్ళకి ఏమీ ఉరగట్లేదు. ముఖ్యంగా మీరు చేసే ఈ చాలా చండాలమైన వాక్యాలు, మీ లాంగ్వేజ్ కానీ జనాలు అనేది అందరు చూస్తున్నారండి. అదే అండి ప్రజాపాలన పరిస్థితి ఇలా ఉంది. ఇదయ్యా మీ ప్రజాపాలన పరిస్థితి. మీరు నిండు అసెంబ్లీలో బట్టలు కూడా తీసి కొడతాను అంటారు, పబ్లిక్ మీటింగ్లో అంటారు. అంటే నోరిప్తే ఇవే మాటలు తప్ప మీరు అభివృద్ధి కోసం మాటలు మాట్లాడండి కదా. ఏ ముఖ్యమంత్రులు ఏ మంత్రులలో మాట్లాడలేదు కదా. ఇలా మాట్లాడి మీ స్థాయి ఇంకా దిగదార్చుకుంటున్నారు రోజు రోజుకి. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేసి, మీరు చేస్తానన్న హామీలు చేసి, ఇప్పుడు ఎలక్షన్ల ముందు రైతు బంధు, రైతు భరోసా 3 రోజుల్లో టకీమని అయిపోతుంది అంటాడు. టకీ లేదు, టిక్కు లేదు, ఏమీ లేదు. ఏమంటే దమ్ముంటే సవాల్ స్వీకరించడానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రెడీగా ఉన్నారు. మీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు. మీకు మా కేటీఆర్ గారు చాలు, హరీష్ రావు గారు చాలు. దమ్ముంటే వస్తారా? దమ్ముంటే రెడీ, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎక్కడ ప్లేస్ చెప్పండి, టైం చెప్పండి, వస్తున్నారు. ఏదో ఛాలెంజ్ చేసేసి 4 పంచ్ డైలాగులు కొట్టడం తప్ప ఏమీ లేదండి అక్కడ. అంతపాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు జగన్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నన్ను ఎట్లా వస్తారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని, అదేవిధంగా ఇండస్ట్రీ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం ఎప్పుడు నిరంతరం పోరాడుతూ ఉంటారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఏం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి? ఏం తెచ్చారు?
అంటే నిధులు తెచ్చిర్రా, ప్రాజెక్టులు తెచ్చిర్రా, ఏం తీసుకొచ్చారు? మొన్నటికి మొన్న వాళ్ళు మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించిన డిపిఆర్ పంపించారు. అటు పూణేది శాంక్షన్ అయింది, ఇతర నగరాలది శాంక్షన్ అయింది. కానీ దీని మీద ప్రస్తావన కూడా చేయలేదు సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్లో. కొత్తగా వీళ్ళు తెచ్చినటువంటి నిధులేంది, కొత్తగా రాష్ట్రానికి తెచ్చినటువంటి ప్రాజెక్టులు ఏంది, దీని మీద ఎప్పటికి కూడా మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళు రాష్ట్రానికి తెచ్చినటువంటి కొత్త ప్రాజెక్టులు కావచ్చు, కొత్త నిధులు కావచ్చు, ఏమీ లేవు. వీళ్ళు గతంలో ఏవైతే మేము దావోస్ నుంచి ఇన్ని వేల కోట్లు తెచ్చినాము, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి అన్ని వేల కోట్లు తెచ్చినాము, సియోల్ నుంచి తెచ్చినాము, జపాన్ నుంచి తెచ్చినామని చెప్తా ఉన్నారో అన్నీ కూడా బోగసే. ఇప్పటిదాకా గత 18 నెలల వాళ్ళ పాలనల గ్రౌండ్ మీద ఒక్కటి కూడా విజిబుల్ డెవలప్మెంట్ లేదు. వాళ్ళు చెప్పినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఒక్క విజిబుల్ డెవలప్మెంట్ కూడా గ్రౌండ్ మీద ఇప్పటి కూడా మొదలు కాలేదు. వాళ్ళు తెచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో మెజారిటీగా 80% వరకు అన్నీ కూడా బోగస్ ఇన్వెస్ట్మెంట్సే. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి 60,000 కోట్ల పెట్టుబడి కావచ్చు, ఫాక్స్కాన్ కావచ్చు, కేన్స్ కావచ్చు, ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లైన్డ్ అప్ అయినటువంటి ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వము ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి కృషి వల్లనో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషి వల్లనో వచ్చినటువంటి ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. ఇవన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లైన్డ్ అప్ అయినటువంటి ప్రాజెక్ట్స్. గతంలో మీర్ఖాన్పేట్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ మొదటి డేటా సెంటర్ని ఏర్పాటు చేసినప్పుడే కేటీఆర్ గారి కృషి వల్ల, కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడే అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు సుస్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సమీప భవిష్యత్తులో 3-4 సంవత్సరాల కాలంలోనే మేము దీనికి అనుసంధానంగా మరొక పెద్ద క్యాంపస్ని ఇక్కడ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఖచ్చితంగా మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉన్నామని చెప్పి గతంలోనే వాళ్ళు ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే మొన్న వీళ్ళు తీసుకొచ్చినటువంటి 60,000 కోట్ల పెట్టుబడి ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేటీఆర్ గారి కృషి వల్లనే వచ్చినటువంటి పెట్టుబడి తప్పితే శ్రీధర్ బాబు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు తెచ్చినటువంటి ఒక్క కొత్త పెట్టుబడి కూడా ఇప్పటివరకు లేదు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలని. ఎవరైతే ఇందిరమ్మ గొప్పతనాన్ని ఒప్పుకోకపోతే వాళ్ళ గుడ్డలూడ తీసి కొడతాను, గుడ్డలూడ తీసి కొట్టి ఒప్పిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న పబ్లిక్ మీటింగ్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. గతంలో మనం కొన్ని చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాం, కొంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోకపోతే ప్రజలని కట్టేసి బట్టలు ఇప్పి వాళ్ళని కొరడాలతో కొట్టించి రాజుని గొప్పోడు అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఒప్పించేటువంటి చరిత్రను మనం చరిత్ర పుస్తకాలలో చూసినాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ ఏరాలో కూడా అట్లాంటి నాయకులు ఉన్నారు అని చెప్పి మనం నమ్మలేకపోతున్నాము. మన రాష్ట్ర దురదృష్టం ఏంటంటే అట్లాంటి నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టం. అది ఇట్లాంటి వ్యాఖ్యలు 1-4 సార్లు ఆయన ఆలోచించుకొని ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడేటప్పుడు కొంచెం ఆయన ఆలోచించి మాట్లాడితే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచించి మాట్లాడితే మంచిదని చెప్పి ఆ పార్టీ అగ్రనేతల ముందే, మల్లికార్జున్ ఖర్గే గారి ముందే ఇట్లాంటి మాట మాట్లాడింది కాబట్టి ఇట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడిస్తున్నారు అట్లాంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని దీని మీద ఖర్గే గారు లాంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి, రెస్పాండ్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బెదిరించినట్టు దీన్ని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ గొప్పతనాన్ని ఒప్పుకోకపోతే బట్టలిపి కొట్టిస్తాము అంటే ఒప్పుకోవట్లేదు, ఎవరిని కొడతారు అనుకోవచ్చు అన్న. ఇక్కడ వాళ్ళు స్పష్టం చేయాలి. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక పథకానికి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక పథకానికి ఇందిరాగాంధీ పేరు పెట్టినాము. దీని మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్ళు అందరినీ కూడా ఇవ్వాలి, నేను బట్టలిపి కొట్టిపిస్తా, వాళ్ళని ఒప్పిస్తా, ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు అని చెప్పి చెప్తా ఉన్నాడు. గతంలో 50 సంవత్సరాలు ఎమర్జెన్సీ నాటి కాలం 1975లో వచ్చినటువంటి ఎమర్జెన్సీకి నేటితో 50 సంవత్సరాలు పూర్తయినది. నాటి చీకటి రోజులని 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో రిపీట్ చేయాలనుకుంటున్నాడేమో ఈ ముఖ్యమంత్రి. నాటి ఎమర్జెన్సీ కాలం నాటి రోజులో మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. దీని మీద అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజా సంఘాలు గమనిస్తూ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి. ఆ రోజు ఎట్లయితే దేశ ప్రజలందరినీ కూడా ఎమర్జెన్సీ పేరుతోని పీడించి ఆ రోజు అందరినీ కూడా నియంత్రించాలని చూసినారో ఇందిరాగాంధీ గారు, ఆవిడ పేరు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బలవంతంగా ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి ఒక పథకానికి పెట్టి మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని ఈ విధంగా శిక్షిస్తామని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు బరిదెగించి ఇలా
ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలనే బెదిరిస్తున్నారని చెప్పి దీన్ని భావించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. 100కు పైగా సీట్లు తెప్పించే బాధ్యత నాది అంటూ కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ ఏఐసిసి అగ్రనేత మల్లికార్జున్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఎట్లా చూస్తుంది? ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఇందిరాగాంధీ గారి పేరు ఒప్పుకోకపోతే మేము ఈ విధంగా చేస్తామన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి, రెండోది రాష్ట్రంలో 100 సీట్లు ఎమ్మెల్యేలు అదేవిధంగా 15 ఎంపీ సీట్లు కొడతామని. ఈ సీట్లు రాష్ట్ర ప్రజలకు చెప్పడానికో రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు చెప్పడానికో కాదు. ఎవరైతే ప్రతినిధిగా వచ్చారో మల్లికార్జున్ ఖర్గే గారు వాళ్ళని సంతృప్తి పరచడానికి, వారి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఢిల్లీ హైకమాండ్కి ఇక్కడ అంతా బాగానే ఉంది, నా కంట్రోల్లోనే ఉంది, నేను చూసుకుంటా అని ఒక చెప్పడానికి మాత్రమే ఆయన ఆ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. దీంట్లో రియాలిటీ లేదని ఎవరికైనా తెలుసు. ఇప్పుడు ఇక్కడ 100 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదన్న సంగతానికి స్పష్టంగా తెలుసు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఏం జరగబోతుందన్నది కూడా తెలుసు. అయినా కంటే ముఖ్యంగా ఆయన పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు రాష్ట్రంలో పార్టీ నమ్మే పరిస్థితి అసలు లేనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పినటువంటి వీడియోలు కూడా మనం చూసినాం ఈ మధ్యకాలంలో. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాళ్ళ హైకమాండ్ మెప్పు పొందడానికే, వాళ్ళ హైకమాండ్ని దృష్టి మరల్చడానికే, ఆయన నాయకత్వాన్ని కొనసాగింపజేసుకోవడానికే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినారు తప్పితే దాంట్లో ఏ విధమైన రియాలిటీ లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను.